తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు పేపర్ 2లో మెయిన్స్లో ఉన్న పేపర్ 2లో మనకు భారతదేశ చరిత్ర సంస్కృతి అనేది ఒక సబ్జెక్టుగా ఉన్నది. దానికి సంబంధించిన అంశాలను ఇప్పుడు వివరించడం జరుగుతుంది. భారతదేశ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు స్వాతంత్రోద్యమం, భారతదేశంలో జరిగిన స్వాతంత్రోద్యమంలో మనం ముఖ్యంగా భారత స్వాతంత్రోద్యమంలో మితవాదుల పాత్రను అంచనా వేయము, భారత స్వాతంత్రోద్యమంలో మితవాదుల పాత్రను అంచనా వేయమనేది మనకు ఒక ప్రధానమైన ప్రశ్న. గతంలో చాలాసార్లు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే ప్రశ్న చాలాసార్లు అడగబడింది. కాబట్టి దీన్ని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. భారత స్వాతంత్రోద్యమంలో మితవాదుల పాత్ర గురించి మనం చెప్పాల్సి ఉంటుంది. ఏ విధంగా చెప్పాలంటే, అసలు భారతదేశంలో స్వాతంత్రోద్యమం జరగడానికి గల నేపథ్యం ఏంటి, అసలు బ్రిటిష్ వాళ్ళు ఎవరు, భారతదేశానికి ఎందుకు వచ్చారు, వాళ్ళకి ఏ విధంగా వీళ్ళు భారతదేశ స్వాతంత్రోద్యమం జరిగిందనే అంశానికి వస్తే, బ్రిటిష్ వారు క్రీస్తకం 1600 సంవత్సరాల్లో తూర్పు ఇండియా వర్తక సంఘం పేరుతో వారికి ఒక కంపెనీ ఏర్పాటు చేసుకొని ఆనాటి బ్రిటిష్ రాణి ఎలిజబెత్ అనుమతి తీసుకొని భారతదేశానికి వచ్చి భారతదేశంలో మొఘల్ చక్రవర్తి అయిన జహాంగీర్ ఆస్థానంలో పర్మిషన్ తీసుకొని వాళ్ళు భారతదేశంలో వర్తకం చేయడం జరిగింది. ఈ విధంగా వర్తకం చేస్తున్న క్రమంలో వారికి మిగిలిన విదేశీ కంపెనీలు అంటే ఐరోపా కంపెనీలతో పోటీ ఏర్పడింది. ఈ పోటీ ఏర్పడినప్పుడు మిగిలిన కంపెనీలన్నింటినీ కూడా రకరకాల యుద్ధాలు చేసి వాళ్ళు మిగిలిన కంపెనీలన్నింటినీ కూడా భారతదేశం నుంచి తరిమి వేయడం జరిగింది. చివరికి బ్రిటిష్ వారు మాత్రం ఒకరే భారతదేశంలో మిగిలిపోయి భారతదేశంలో వర్తకం మొదలుపెట్టారు. తర్వాత బ్రహ్మాండంగా వర్తకం చేసి బ్రహ్మాండంగా ఆర్థికంగా పరిపుష్టిని పొందిన తర్వాత స్వదేశీ రాజుల యొక్క ఐక్యతను ఆశ్రయంగా తీసుకొని వారి స్వదేశీ రాజుల అంతరంగ వ్యవహారాలు జోక్యం చేసుకొని రకరకాల యుద్ధాలు చేసి భారతదేశం మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. అంటే వర్తకం ద్వారా సంపాదించిన సొమ్ముతో సైన్యాన్ని పెంచి పోషించుకొని ఆ విధంగా కర్ణాటక మైసూరు యుద్ధాలు చేసి దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకుంటే, అదేవిధంగా ఉత్తర బెంగాల్ యుద్ధాలు, ముఖ్యంగా ప్లాసీ బక్సార్ యుద్ధాలు చేసి బీహార్, బెంగాల్, ఒరిస్సాలను ఆక్రమించుకున్నారు. మరాఠా యుద్ధాలు చేసి మహారాష్ట్ర, మధ్య దేశాలను ఆక్రమించుకున్నారు. సిక్కు యుద్ధాలు చేసి ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. ఈ విధంగా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత వారి పరిపాలనా విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. పరిపాలనా విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశాన్ని ఒక వలస దేశంగా తమకు అనుకూలంగా మలుచుకున్నారు. భారతదేశంలో ఉన్న సంపదను మొత్తం కూడా బ్రిటన్కు తరలించడం జరిగింది. ముఖ్యంగా 18వ శతాబ్దంలో యూరోప్లో వచ్చిన పారిశ్రామిక విప్లవం వల్ల అనేక అధునాతన యంత్రాలు కనుగొనబడ్డాయి. దాంతో అధునాతన పరిశ్రమలు వెలుగులోకి వచ్చాయి ఇంగ్లాండ్లో. ఈ విధంగా అధునాతన పరిశ్రమలు వచ్చినప్పుడు భారతదేశం నుంచి ముడి సరుకులు తీసుకుని పోయారు. మరి భారతదేశంలో రైల్వే వ్యవస్థ, టెలిఫోన్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. వారి సౌకర్యాల కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో మారుమూలలో ఉన్న ముడి సరుకులు రేవు ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుంచి ఇంగ్లాండ్కు వెళ్ళడానికి వారు ఏర్పాటు చేసుకున్నారు. దానిలో భాగంగానే రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా రైల్వే వ్యవస్థ ద్వారా ముడి సరుకులు బ్రిటన్కి తీసుకుపోబడతాయి. అక్కడ ముడి సరుకులను వాళ్ళ ఫ్యాక్టరీస్లో, అధునాతన ఫ్యాక్టరీలో వివిధ వస్తువులు ఉత్పత్తి చేసి మళ్ళీ భారతదేశానికి అమ్మడం మొదలుపెట్టారు. ఈ విధంగా భారతదేశం యొక్క సంపద ఏ విధంగా తరలిపోతుందో ఆనాటి ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకుడైన దాదాబాయి నౌరోజీ తన డ్రైన్ థియరీ, సంపద స్రావ సిద్ధాంతంలో వివరించడం జరిగింది. ఈ విధంగా మరి ఎప్పుడైతే బ్రిటన్ వారు తమ వస్తువుల అధునాతనమైన యంత్రాల ద్వారా వస్తువులను ఉత్పత్తి చేసి భారతదేశానికి తీసుకొచ్చి అమ్ముతున్నారో, ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఈ విధంగా వస్తువులను ఇక్కడ తీసుకొచ్చి అమ్మినప్పుడు ఈ స్వదేశంలో ఉన్న పరిశ్రమలు కానీ, తర్వాత కుటీర పరిశ్రమలు కానీ, తర్వాత ఇవన్నీ కూడా వారి పోటీకి తట్టుకోలేకపోయినాయి. వారి పోటీకి తట్టుకోలేక అవన్నీ కూడా వాళ్ళకు ఈ వృత్తులు చేసే వాళ్ళందరూ కూడా ఈ వృత్తులు కోల్పోయి వారు గత్యంతరం లేక వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి వెళ్లాల్సి వచ్చింది. పరిశ్రమల్లో పనిచేద్దామంటే అవి అన్నీ కూడా బ్రిటిష్ వారి పరిశ్రమలు. ఈ పరిశ్రమలలో పని గంటలు ఎక్కువ, జీతం తక్కువ ఉండేది. తర్వాత వ్యవసాయ రంగానికి వెళ్దామంటే వ్యవసాయ రంగం కూడా క్లిష్ట పరిస్థితిలో ఉండేది. ఎందుకంటే ఆనాటి కార్న్వాలిస్ అనే గవర్నర్ జనరల్ శాశ్వత భూమి శిస్తు విధానాన్ని అనేదాన్ని ప్రవేశపెట్టాడు. శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టి జమీందారులకు రైతుల నుంచి పన్ను వసూలు చేసే బాధ్యతను అప్పగించాడు. ఆ విధంగా జమీందారులు ప్రభుత్వానికి ఏజెంట్లుగా ఉండి రైతులను పిప్పి చేశారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మహల్వారీ పద్ధతి, కొన్ని ప్రాంతాల్లో
రైతువారీ పద్ధతి ప్రవేశపెట్టారు. పంటలు పండినా పండకపోయినా పన్ను చెల్లించాల్సిందే. పన్ను చెల్లించకపోతే బ్రిటిష్ వారు వారి భూమిని జప్తు చేసేవారు. ఈ విధంగా కరువు కాటకాలతో లక్షలాది మంది చనిపోయారు. కరువు నివారణ చర్యలు బ్రిటిష్ వారు ఏం తీసుకోలేదు. తర్వాత నీటిపారుదల సౌకర్యాలు ఏం కల్పించలేదు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడం జరిగింది. ఈ అంశం అయితే మరొక పక్క జాత్యాంకారము, మనకు బ్రిటిష్ వారికి జాత్యాంకారము, మేము చాలా గొప్పవాళ్ళము, మేము తెల్లవాళ్ళము, మీరంతా నల్లవాళ్ళు, మీకు సంస్కృతి లేదు, మీ దేశం వెనుకబడిపోయింది అని ఈ విధంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి వాళ్ళు మీ మతం, హిందూ మతం అనేది చాలా వెనుకబడి ఉంది, మీ దేశం వెనుకబడి ఉంది, మీకు నాగరికత తెలియదు, మీకు ఏం తెలియదని రకరకాల ప్రచారం చేశారు. ఈ విధంగా రకరకాలుగా ప్రచారం చేసినప్పుడు భారతీయులకు ఒకటే అనిపించింది ఏంటంటే, మేము బ్రిటిష్ వారిని ఇక్కడి నుంచి తరిమి వేసినే తప్ప మేము బ్రతకడం చాలా కష్టమనే భావన భారతీయుల్లో కలిగింది. దానివల్లనే భారతీయుల యొక్క సామాజిక ఆచారాల్లో, సాంఘిక ఆచారాల్లో బ్రిటిష్ వారు జోక్యం చేసుకోవడం వల్ల భారతీయుల్లో తీవ్ర అసంతృప్తి అనేది వచ్చింది. ఈ విధంగా వచ్చిన అసంతృప్తి ఫలితమే 1857 తిరుగుబాటు. 1857 తిరుగుబాటులో ఇలాంటి ఫలితము వచ్చింది. తర్వాత 1857 తిరుగుబాటు అయిపోయింది. బ్రిటిష్ రాణైన విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేసింది, ఇప్పటి నుంచి భారతీయులను బ్రిటిష్ వారితో సమానంగా చూస్తాం, జాతి కుల మత వివక్షత లేకుండా అందరినీ సమానంగా చూస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ విధంగా చెప్పింది, కానీ ఆమె శాసనాల్లో చట్టాల్లో రాయబడింది, కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. ఆ విధంగా 1857 తిరుగుబాటు తర్వాత చెప్పింది. తర్వాత మేము ఈ కంపెనీ పరిపాలన రద్దు చేస్తున్నాము, బ్రిటన్ ప్రభుత్వం డైరెక్ట్ భారతదేశాన్ని పరిపాలిస్తుందని చెప్పడం జరిగింది. బ్రిటన్ పార్లమెంట్ చట్టాలు చేస్తుందని చెప్పింది. తర్వాత ఆనాటి గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యులు ఉంటారని చెప్పింది. తర్వాత భారత రాజ్య కార్యదర్శి భారత వివరాలు చూడడానికి ఉంటారని చెప్పింది. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆచరణ సాధ్యం కాలేదు. మళ్ళీ బ్రిటిష్ వారు పాత పద్ధతిలోనే ప్రజలను అణచివేయడము, ఎలాంటి హక్కులు ఇవ్వకపోవడం, ఇలాంటి పద్ధతులు చేస్తూ వచ్చినప్పుడు మరి భారతీయుల్లో తీవ్ర అసంతృప్తి అనేది మళ్ళీ ఏర్పడింది. ఈ విధంగా మీ జాతి మంచి కాదు, మతం మంచి కాదన్నప్పుడు ఆనాటి మతాన్ని సంస్కరించడానికి 19వ శతాబ్దంలో సాంఘిక సంస్కరణ ఉద్యమంలో బాగా రాజా రామ్మోహన్ రాయ్, తర్వాత దయానంద సరస్వతి మొదలైన వాళ్ళు కూడా వచ్చేసి హిందూ మతాన్ని సంస్కరించి ఆధునిక భావాల వైపు మళ్లించి వాళ్ళ జాతీయ భావాలను కల్పించడం జరిగింది. ఈ విధంగా వస్తున్న క్రమంలో మరి భారతీయులకు బ్రిటిష్ వారికి ఏదో ఘర్షణ జరిగే పరిస్థితి ఉందని చెప్పేసి ఆనాటి బ్రిటిష్ రిటైర్డ్ ICS అధికారి అయిన ఏవో హ్యూమ్ అనేవాడు ఏం చేశాడంటే, ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించడం. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించి భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ ద్వారా బ్రిటిష్ వారికి భారతీయులకు ఒక సామరస్య వాతావరణం కల్పించాలనుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మనకు భారత జాతీయ కాంగ్రెస్ సభలు ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక దగ్గర జరిగేవి. భారతీయులు ఆ సభలకు దేశం నలుమూల నుంచి ఆ సభకు హాజరయ్యి ఆ సందర్భంగా వాళ్ళు చర్చించుకొని వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మెమరాండమ్స్ రూపంలో, విజ్ఞప్తుల రూపంలో బ్రిటిష్ వారికి ఇచ్చేవారు. బ్రిటిష్ వారికి ఇస్తే కొన్ని పరిష్కరించేవారు కాదు. ఈ యుగాన్ని ఏమన్నారంటే మనం మితవాద యుగం అని అన్నారు. భారతదేశ స్వాతంత్రోద్యమంలో 1885 సంవత్సరం నుంచి 1905 సంవత్సరాల మధ్యకాలాన్ని మితవాద యుగం అని అన్నారు. కాబట్టి భారత స్వాతంత్రోద్యమంలో మితవాదుల పాత్రను అంచనా వేయమన్నప్పుడు మనం ఓవరాల్గా కొంచెం ఏం జరిగింది అంతకుముందు అనేది కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ ఒక 5-6 లైన్లో ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మనం అసలు మ్యాటర్లోకి వెళ్ళాలి. మితవాదులు, తర్వాత జాతీయోద్యమంలో ఎన్ని దశలు ఉన్నాయి అనే విషయానికి వస్తే, మనం తన లక్ష్య సాధనకు కాంగ్రెస్ అవలంబించిన ఏ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ అనేది స్థాపితమైంది. అది ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట భారతదేశంలో సమావేశమైతే దానికి బ్రిటిష్ అధికారులు వచ్చేవారు. భారతీయులు తమ మెమరాండమ్స్, విజ్ఞప్తుల ద్వారా వాళ్ళు విజ్ఞప్తి చేసేవారు. ఆ విధంగా విజ్ఞప్తి చేసినప్పుడు కొన్ని భారతీయ కోరికలు తీర్చేవారు, కొన్ని తీర్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ కాలంలో మితవాదులు అంటే వాళ్ళు ఏం కోరికలు కోరారంటే, మాకు నీటి తీరువా తగ్గించండి, మాకు బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, శాసనసభలలో మా ప్రాతినిధ్యాన్ని పెంచండి, తర్వాత ఐసీఎస్ పరీక్షను బ్రిటన్లోతో పాటు భారతదేశంలో కూడా ఏర్పాటు చేయండి, నిర్వహించండి. ఇలాంటి కోరికలు, చిన్న కోరికలు కోరేవారు. కొన్ని తీర్చేవారు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి తన జాతీయోద్యమంలో మనకు ప్రధానంగా తన లక్ష్య సాధనకు కాంగ్రెస్ అవలంబించిన పద్ధతులను అనుసరించి దాని చరిత్రను స్థూలంగా కొన్ని దశలుగా మనం విభజించవచ్చు. భారత స్వాతంత్రోద్యమాన్ని ఏ విధంగా విభజించవచ్చు అంటే 1885 నుండి
1905 వరకు ఉన్న మొదటి దశ, ఇది మొదటి దశ. 1885 నుండి 1905 వరకు ఉన్న దశ మొదటి దశ. దీన్ని ఏమంటారంటే మితవాద యుగం అని అంటారు. మోడరేట్స్ నేషనల్ అండ్ మోడరేట్స్ ఏజ్ అంటారు. అది ఈ కాలంలో మోడరేట్స్ వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషించారు. తర్వాత 1905 నుంచి 1920 వరకు ఉన్న రెండవ దశలో ఇంటా బయట ఏర్పడిన అనేక పరిస్థితుల వలన తీవ్ర జాతీయవాదం తలెత్తింది. అంటే దీన్ని అతివాద యుగం అని అంటారు. దాన్ని మితవాద యుగం అంటే 1905 నుంచి 1920 వరకు ఉన్న కాలాన్ని అతివాద యుగం అని అంటారు. తర్వాత 1920 నుండి 1947 వరకు ఉన్న మూడో దశలో గాంధీజీ స్వాతంత్రోద్యమానికి ఆయనే ఆధిపత్యం వహించాడు. స్వాతంత్రోద్యమానికి నేతృత్వం వహించాడు. కాబట్టి మహాత్మా గాంధీ యుగం అని అంటారు. ఈ మూడో దశకాన్ని గాంధీ శకం అని కూడా పిలవడం జరిగింది. ఈ యుగంలో జాతీయోద్యమం, ఛాయ నిరాకరణము, శాసనోల్లంఘనము, క్విట్ ఇండియా ఉద్యమం అనే వివిధ దశలుగా మన భారతదేశ స్వాతంత్రోద్యమం సాగింది. అంటే గాంధీ నేతృత్వంలో ఈ ఉద్యమం 1920 నుంచి జరిగింది. ఈ ఉద్యమం ఏంటంటే ఛాయ నిరాకరణ ఉద్యమం, తర్వాత శాసనోల్లంఘన ఉద్యమం, తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన ఉద్యమాలు గాంధీ నేతృత్వంలో జరిగాయి. కాబట్టి ఇవి మనకు ఈ విధంగా మూడు దశలుగా మన స్వాతంత్రోద్యమాన్ని మనం భావించవచ్చు. ఈ మూడు దశల్లో మొదటి దాన్ని సంస్కరణల యుగం అని కూడా పేర్కొనవచ్చు. అంటే ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్. ఈ దశలో కాంగ్రెస్ను నడిపించిన మితవాదులకు ఆంగ్లేయుల మంచితనం మీద నమ్మకం ఉంది. వీరు మితవాదులు, వీళ్ళకు ఆంగ్లేయులు ఏదో చేస్తారో మనకేదో జరుగుతుందనే నమ్మకం ఉన్నది. మితవాదులు వీళ్ళకు నమ్మకం ఉన్నది. కాబట్టి వాళ్ళ మీద ఆంగ్లేయుల మీద మంచితనం మీద నమ్మకం ఉన్నది. కాబట్టి రాజ్యాంగాభివృద్ధి క్రమక్రమంగా సంస్కరణ ద్వారా మాత్రం జరగాలని వారు కోరుకున్నారు. అంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, రాజ్యాంగాన్ని అభివృద్ధి చేయాలి, శాసనసభల్లో తమ ప్రాతినిధ్యం పెంచాలి. ఇవన్నీ పరిపాలనా రంగాల్లో మెల్లమెల్లగా విస్తరించవచ్చు. మెల్లమెల్లగా మనము ఈ రాను సంస్కరణ ద్వారా కొంత అభివృద్ధి చెందొచ్చని వాళ్ళు కోరుకోవడం జరిగింది. కాంగ్రెస్ తొలి రోజుల్లో చేసిన తీర్మానాలను పరిశీలిస్తే అల్ప సంతోషం మనకు బోధపడుతుంది. కాంగ్రెస్ అంటే 1885 సంవత్సరంలో కాంగ్రెస్ ఏర్పడ్డ తొలి రోజుల్లో కొన్ని తీర్మానాలు చేశారు వాళ్ళు. ఈ కాంగ్రెస్ సభలలో ప్రతి సంవత్సరం ఏదో ఒక దగ్గర కాంగ్రెస్ సభలు జరగడం, ఆ సభల్లో వాళ్ళు తీర్మానాలు ప్రవేశపెట్టేవారు. కాబట్టి ఎంత సింపుల్ తీర్మానాలు, వాళ్ళు చాలా అల్ప సంతోషులుగా ఉండేవారు. విక్టోరియా రాణి కాలంలో వీస్తున్న ఉదారవాద గాలుల్లో వారు ప్రభావితులైనారు. బ్రిటన్ మహారాణి విక్టోరియా మహారాణి కాలంలో ఒక ఉదారవాద గాలులు వీస్తున్నాయి. అంటే సింపుల్ ఉదారవాద గాలులు వీస్తున్నప్పుడు వారు ప్రభావితమైనారు. ఆ గాలులకు వారు ప్రభావితమైనారు. తర్వాత వారు గొంతెమ్మ కోరికలకు పోలేదు. మాకేదో సింపుల్గా మనం చెప్పినట్టు చిన్న చిన్న విషయాలు, అవి అయ్యే విషయాలనే, సాధ్యమయ్యే విషయాలనే వారు కోరేవారు. అంటే మనకు బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, శాసనసభల్లో తమ ప్రాతినిధ్యాన్ని పెంచాలని, అదేవిధంగా వాళ్ళు బ్రిటన్ ఇంకా పెంచాలని ఇటువంటి కోరికలు కోరుతుండేవారు. తర్వాత ICS ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జాము భారతదేశంతో పాటు బ్రిటన్తో పాటు భారతదేశంలో కొన్ని నిర్వహించాలని వాళ్ళు సింపుల్ కోరికలు వాళ్ళు కోరడం జరిగింది. బహుశా వారిలో కొందరు తమ మనసులో పార్లమెంటరీ ప్రభుత్వాన్ని కోరుకొని ఉండవచ్చు, కానీ ప్రతిఘటన గురించి ఎవరు కూడా తలపెట్టలేదు. బ్రిటిష్ వారి పరిపాలనను ప్రతిఘటించాలనే ఆలోచన కూడా వారికి లేదు. ప్రజలు కొంత ప్రతిఘటన ఉపయోగిస్తే ప్రభుత్వం కొండంత బలప్రయోగం చేయడానికి అవకాశం ఉంది. వీళ్ళు ఏమనుకున్నారంటే, మేము కొంత ఏమాత్రం ప్రతిఘటన చూపించినా మేము హింసా మార్గం ద్వారా వాళ్ళు మమ్మల్ని అణచివేస్తారనే ఒక భావన ఆ రోజుల్లో ఉండేది. ఈ కారణం వల్లనే తొలి రోజులలో కాంగ్రెస్ వారు ప్రభుత్వ ఆగ్రహానికి గురి కాలేదు. అంటే ఈ విధంగా ఉదారవాదంగా ఉన్నారు. బ్రిటిష్ వారు చాలా మంచివాళ్ళు, మంచి పాలకులు, మంచి చేస్తారు వాళ్ళని ఆశతో ఉన్నారు. తర్వాత ఎలాంటి బలప్రయోగాలు చేయలేదు. కేవలము శాంతియుతంగా మాకు ఇవి కావాలంటే కానీ మెమరాండం ఇవ్వడం, వారు చేస్తే చేయని, చేయకపోతే చేయకపోని మనం హింసావాదానికి దారితీస్తామే. ఒకవేళ మనం ఏమైనా ప్రతిఘటన ఎక్కువ చేస్తే ఏమైందంటే బ్రిటిష్ వాడు బలప్రయోగం చేసి అణచివేస్తాడు, హింసా మార్గం ద్వారా అణచివేస్తాడు. తర్వాత మనకు బ్రిటిష్ వారికి ఎలాంటి రిలేషన్స్ సంబంధాలు ఉండవు అని వీళ్ళు భావించడం జరిగింది. ఈ కారణం వల్లనే తొలి రోజుల్లో కాంగ్రెస్ వారు ప్రభుత్వ ఆగ్రహానికి ఎందుకు గురి కాలేదంటే దానికి అవసరం కోరారు. వాళ్ళు ఏ పనులు చేయలేదు, ప్రతిఘటించలేదు, తర్వాత హింసావాదానికి పాల్పడలేదు. కాబట్టి బ్రిటిష్ వారికి కొంత మెమరాండంలు ఇచ్చారు. వారు మెమరాండంలుగా ఇచ్చేది కొన్ని చేసినామని బ్రిటిష్ వారు అనుకునేవారు. కాబట్టి బ్రిటిష్ వారు కూడా ఎక్కువగా వీరి మీద సీరియస్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి. పైపెచ్చు ప్రభుత్వం నుండి సానుభూతి కూడా లభించింది వాళ్ళకు. పైగా
ప్రభుత్వం నుంచి కూడా మీరు మంచి వాళ్ళ భారతీయులు ఏదో అడుగుతున్నారు పాపం కొన్ని మెమరాండాలు ఇస్తున్నాం సానుభూతి కూడా బ్రిటిష్ వారికి ఉండేది. కాంగ్రెస్ సమావేశాలకు అనధికారులతో పాటు అధికారులు కూడా హాజరయ్యారు. ఈ కాంగ్రెస్ సమావేశాలకు, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు ఆ కాలంలో అనేక మంది దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి సభ్యులు హాజరయ్యేవారు, ప్రజలు హాజరయ్యేవారు. వారితో పాటు అధికారులు కూడా, అంటే బ్రిటిష్ అధికారులు కూడా ఈ సభకు వచ్చేవారు. ఈ సభకు వచ్చినప్పుడు వీరి సమస్యలు ఏందో వాళ్ళు తెలుసుకునేవారు. వీరు కొన్ని మెమరాండం విజ్ఞప్తులు చేసేవారు. వారు కొన్నిటికి పరిష్కారం ఇచ్చేవారు, మరికొన్ని జటిలమైనవి పరిష్కరించేవారు కాదు. మితవాదులకు స్వపరిపాలనలో నమ్మకం ఉండేది. రాజకీయ చింతన మితవాదులకు స్వపరిపాలనలో నమ్మకం ఉండేది. అయితే ఇటువంటి స్వపరిపాలన భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యం భాగం ఉండడానికి అడ్డు రాదు. అంటే మితవాదులకు స్వపరిపాలన తమను తాము పరిపాలించుకునే దాని మీద మితవాదులకు నమ్మకం ఉండేది. కానీ ఇటువంటి స్వపరిపాలన భారతదేశము బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం ఉండడానికి అడ్డు రాదు. అంటే ఇటువంటి స్వపరిపాలన ఉన్నది. మనం బ్రిటిష్ వారు పైన ఉంటారు, మమ్మల్ని మేము పరిపాలించుకోవచ్చు అనే ఒక స్వభావం, ఆ భావం వీళ్ళకు ఉండేది. స్వపరిపాలన వ్యక్తులను నైతికంగాను మానసికంగాను ఉన్నతులను చేస్తుందని భావించారు. స్వపరిపాలన అంటే తమను తాము పరిపాలించుకోవడం అనే విధానము వ్యక్తులను నైతికంగాను మానసికంగాను ఉన్నతులను చేస్తుందని వీళ్ళు అభిప్రాయపడడం జరిగింది. ఇవి లేకుండా ఆరోగ్యకరమైన జాతీయ జీవనం సాధ్యం కాదు. అంటే స్వపరిపాలన అనేది ఒక మంచి పరిణామం. ఈ మంచి పరిణామం లేకపోతే ఒక ఆరోగ్యకరమైన జాతీయ జీవనం అనేది సాధ్యం కాదు అని అభిప్రాయపడడం జరిగింది. భారతదేశం తగినంత కాలము బ్రిటిష్ ఆధ్వర్యంలో ఉందని, భారతదేశం అంటే సరిపోయినంత కాలం బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఉందని, అది స్వపరిపాలనకు పక్వమైనదని మితవాదులు భావించారు. అంటే ఈ విధంగా ఉన్నది ఇప్పుడు స్వపరిపాలనకు సమయం ఆసనమైందని మితవాదులు భావించడం జరిగింది. స్వపరిపాలన సాధించడంలో వారు లిబరల్ పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంటే బ్రిటన్లో ఉన్న లిబరల్ పార్టీపై వారు వీరు లిబరల్ పార్టీ వారు మాకు స్వపరిపాలనకు అవకాశం ఇస్తారని మితవాదులు బ్రిటిష్ వారిని నమ్మారు, ఆశలు పెట్టుకోవడం జరిగింది. తర్వాత విక్టోరియా రాణి మొదలైన వారు చేసిన ప్రకటనల్లో ఉన్న వాగ్దానాలు వారి ఆశలకు మూలమైనాయి. విక్టోరియా రాణి చాలా అనేకమైన ఉదార ప్రకటనలు చేసింది. విక్టోరియా రాణి ఏం చెప్పింది? భారతీయులందరూ కూడా సమానము, బ్రిటిష్ వారు సపరేట్ కాదు, భారతీయులందరూ సమానమే, మాకందరూ సమానమే, భారతీయులను గొప్ప గౌరవంతో చూస్తాను, మాకు జాతి మత కుల వివక్షత లేదు, మనుషులంతా ఒకటే అని విక్టోరియా రాణి ప్రకటన చేసింది. కాబట్టి విక్టోరియా రాణి మొదలైన వారు చేసిన ప్రకటనలో ఉన్న వాగ్దానాలు అంటే విక్టోరియా రాణి ప్రకటనలు కానీ మిగతా వాళ్ళు చేసిన ప్రకటనలు కానీ కేవలము పేపర్లకే పరిమితం అయిపోయాయి, ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. తర్వాత రిప్పన్ పరిపాలన ఈ ఆశలను పెంచింది. ఆనాటి గవర్నర్ జనరల్ రిప్పన్ పరిపాలించాడు. రిప్పన్ చాలా గొప్ప సంస్కరణ చేశాడు. స్థానిక ప్రభుత్వాల్లో అనేక సంక్షేమ పథకాలు చేశాడు రిప్పన్. ఆ విధంగా రిప్పన్ ఆ స్థానిక పరిపాలన పితామహుడు ఎవరు అంటే లార్డ్ రిప్పన్గా భావిస్తారు. ఎందుకంటే లార్డ్ రిప్పన్ అనేవాడు గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు భారతదేశంలో స్థానిక పరిపాలన ఆయన ప్రవేశపెట్టాడు. ఆ విధంగా స్థానిక పరిపాలనలో రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. తర్వాత ఈ విధంగా రిప్పన్ చేసిన పరిపాలన ఈ ఆశలను, భారతీయుల స్వపరిపాలన ఆశలను మరింత పెంచింది. అయితే 1917 నాటికి కానీ వారి ఆశలు కొంతవరకైనా ఫలించే సూచనలు కలగలేదు. పాశ్చాత్య విజ్ఞానం అంటే ఇవన్నీ మితవాదులకు దారితీసిన పరిస్థితులు. మితవాదులపై పాశ్చాత్య విజ్ఞాన ప్రభావం ఉండేది. పాశ్చాత్య విజ్ఞాన ప్రభావం అంటే బ్రిటిష్ వారు భారతదేశంలో మిషనరీస్ తీసుకొచ్చేసి అనేకమైన విద్యా కేంద్రాలు తెరిచి ఇంగ్లీష్ విద్య, పాశ్చాత్య విద్యను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా పాశ్చాత్య విద్య ప్రవేశపెట్టినప్పుడు అనేక మంది భారతీయులు 1857 తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే మధ్యతరగతి వారు ఈ పాశ్చాత్య విద్యను వారు అభ్యసించడం జరిగింది. పాశ్చాత్య విద్యను అభ్యసించడం జరిగింది. అభ్యసించి వారు గొప్ప విద్యావంతులు కావడం జరిగింది. విద్యావంతులై తర్వాత కాలంలో ఈ మిడిల్ క్లాస్ పీపులే స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించారు. తర్వాత పాశ్చాత్య విజ్ఞానం అంటే మనకు మితవాదులపై పాశ్చాత్య విజ్ఞాన ప్రభావం ఉండేది. దాదాబాయి నవరోజీ, దిల్నా వాచా, తర్వాత ఉమేష్ చంద్ర బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, తర్వాత ఫిరోజ్ షా మెహతా, తర్వాత గోపాలకృష్ణ గోఖలే, రాసబిహారీ ఘోష్ మొదలైన వారందరూ కూడా ఉన్నత మధ్యతరగతి నుంచి వచ్చిన ఐరోపాకు చెందిన ఉపాధ్యాయుల బోధనలు అందుకున్నారు. వీరందరూ కూడా ఉన్నత మధ్యతరగతి, కొంతమంది ఉన్నత స్థానం నుంచి వచ్చారు, మరికొంత చాలా ఎక్కువ మంది మధ్యతరగతి
నుంచి వచ్చారు, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చారు. వచ్చి ఐరోపాకు చెందిన ఉపాధ్యాయులు చెప్పే బోధనలను వీరు అందుకున్నారు. వాళ్ళ టీచింగ్స్ని వీళ్ళు విన్నారు. పాశ్చాత్య విజ్ఞానాన్ని వారు అవపోసన పట్టారు. పాశ్చాత్య విజ్ఞానాన్ని వారు అవపోసన పట్టడం జరిగింది. తర్వాత కాంట్, స్పెన్సర్, బర్క్, మిల్ మొదలైన వారి రాజకీయ చింతన వల్ల వారు ప్రభావితులయ్యారు. కాంట్, స్పెన్సర్, బర్క్, మిల్ మొదలైన వారి రాజకీయ చింతన వల్ల వారు ప్రభావితులు కావడం జరిగింది. అంటే ఇప్పుడు నేను చెప్పిన వారందరూ కూడా ప్రభావితులయ్యారు. ఉదారవాదము, జాతీయవాదము మొదలైనవి వారి పాశ్చాత్య సాంప్రదాయాల నుండి నేర్చుకున్న గొప్పవాళ్ళు. ఉదారవాదము, తర్వాత జాతీయవాదం మొదలైనవి అన్నీ కూడా వారు పాశ్చాత్య సాంప్రదాయాల నుండి నేర్చుకున్న గొప్ప భావాలు. అంతేకాకుండా వారు ఆ భావాలతో సాంఘిక సంస్కరణకు పూనుకున్నారు. వారు ఆ భావాలతో సాంఘిక పూనుకోవడం, సాంప్రదాయ శక్తులతో ఢీకొనడం కూడా జరిగింది. వీరిలో గొప్ప మేధావులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, పాత్రికేయులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, వక్తలు ఉన్నారు, మొదలైన వాళ్ళు ఉన్నారు. ఇది పాశ్చాత్య విజ్ఞానం సంబంధించిన అంశాలు. తర్వాత బ్రిటిష్ వారి ధర్మబుద్ధిలో నమ్మకం. బ్రిటిష్ వారు ధర్మబుద్ధిలో అంటే బ్రిటిష్ వారు చాలా మంచివారు, చాలా పద్ధతిగా ఉన్నారు, వారు మాకేవో చేస్తారు, ఎనిమిది నమ్మకాలు ఉండేవి. బ్రిటిష్ వారి బుద్ధిలో నమ్మకం. మితవాదులకు బ్రిటిష్ వారి ధర్మబుద్ధి పట్ల, ఉదార ఆశయాల పట్ల గొప్ప విశ్వాసం ఉండేది. మితవాదులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వారు చాలా మంచివాళ్ళు, కొన్నైనా చేస్తున్నారు, ఫ్యూచర్లో మిగతా కూడా చేస్తారు, మనం హ్యాపీగా ఉండొచ్చని వీరు భావించారు. కాబట్టి బ్రిటిష్ వారి ధర్మబుద్ధిలో వీరికి నమ్మకం ఉండేది. అయితే మితవాదులకు బ్రిటిష్ వారి ధర్మబుద్ధి పట్ల, ఉదార ఆశయాల పట్ల గొప్ప విశ్వాసం ఉండేది. ఆంగ్లేయులు స్వాభావికంగా న్యాయశీలని, సత్యం నుండి తొలగిపోరని మితవాదులు నమ్మడం జరిగింది. ఆంగ్లేయులు చాలా గొప్పవాళ్ళు, స్వాభావికంగా న్యాయవంతమైన వాళ్ళు, న్యాయశీలు, సత్యం అంటే అబద్ధం ఆడరు, వాళ్ళు నిజాన్ని పలుకుతారు, ఆ సత్యం నుండి దూరంగా ఓరువారు అని మితవాదులు ఆంగ్లేయులను బాగా నమ్మడం జరిగింది. వీణా తంత్రులు, వేలికొనలు తగలగానే శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించినట్టుగా భారతీయుల న్యాయమైన విజ్ఞాపనలు వినగానే ఆంగ్లేయుల హృదయం ప్రతిస్పందిస్తుందని తర్వాత 4వ కాంగ్రెస్ అధ్యక్షుడు పేర్కొన్నాడు. 4వ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ సభలో 4వ సభలో జరిగినప్పుడు దాని అధ్యక్షుడు పేర్కొన్నాడు. ఏం పేర్కొన్నాడు అంటే, శ్రావ్యమైన వీణాతంత్రులు వేలికొనలు తగలగానే, అంటే వీణ ఏదైతే ఉందో దాని వేలికొనలు తగగానే శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించినట్టుగా భారతీయుల న్యాయమైన విజ్ఞాపనలు వినగానే ఆంగ్లేయుల హృదయం ప్రతిస్పందిస్తుందని 4వ జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన దాని అధ్యక్షుడు పేర్కొనడం జరిగింది. తర్వాత తప్పు భారతదేశంలో ఉన్న ఆంగ్ల వ్యవస్థది కానీ ఆంగ్ల జాతిది కాదని అన్నాడు ఆయన. తప్పు భారతదేశంలో ఉన్న ఆంగ్ల వ్యవస్థది, అంటే ఇక్కడ ఉన్న పాలకులు, మనను పాలించే వాళ్ళు ఆంగ్ల వ్యవస్థది, కానీ ఆంగ్లం కొంతమంది పరిపాలించేదో చేసినంత మాత్రాన ఆంగ్ల జాతిని మనం అనడం సరికాదని కూడా అన్నాడు. తప్పు అనేది భారతదేశంలో ఉన్న ఆంగ్లేయులది మాత్రమే, ఇక్కడ ఉన్న పాలకులదే తప్పు, కానీ ఆంగ్ల జాతిది కాదని ఆయన అనడం జరిగింది. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ అయిన బ్రిటన్కు విజ్ఞప్తి చేసుకుంటే ఫలితం ఉంటుందని మితవాళ్ళు నమ్మారు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ అయిన బ్రిటన్కు, ప్రజాస్వామ్యానికి అంటే బ్రిటనే ప్రజాస్వామ్యానికి కేంద్రంగా ఉండేది. అంటే అనేక దేశాలకు, అంటే ప్రజాస్వామ్యానికే ఒక కేంద్రం ఏంటంటే బ్రిటన్. కాబట్టి ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మైన బ్రిటన్కు విజ్ఞప్తి చేసుకుంటే ఫలితం, చాలా గొప్ప ఫలితాలు ఉంటాయని మితవాదులు నమ్మడం జరిగింది. ఈ విధంగా బ్రిటన్ విజ్ఞప్తి చేసుకుంటే ఫలితం ఉండదని మితవాదులు నమ్మారు. ఆంగ్ల జాతి కంటే నిజాయితీ గల జాతి ఈ భూప్రపంచంలో లేదని కాంగ్రెస్ సమావేశంలో సయాని పేర్కొన్నాడు. ఏ విధంగా మితవాద నాయకుడు మరొక నాయకుడైనా ఏం చెప్పాడంటే, ఆంగ్ల జాతి కంటే నిజాయితీ గల జాతి ఈ భూప్రపంచంలో లేదు. ఆంగ్లేయులు చాలా నిజాయితీ పరగల వ్యక్తులు, వాళ్ళని మించిన జాతి ఈ భూప్రపంచంలో లేదని 12వ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సయాని అనే నాయకుడు పేర్కోవడం జరిగింది. 1911లో బెంగాల్ విభజన రద్దు అయినప్పుడు భారతీయ ఉదారవాద నాయకులలో పెళ్లివికిన రాజభక్తి అంతా ఇంతే కాదు. 1911వ సంవత్సరంలో బెంగాల్ విభజన రద్దయింది. 1905వ సంవత్సరంలో బెంగాల్ను విభజిస్తే పెద్ద పోరాటం వచ్చింది, అదే వందే మాతర ఉద్యమంగా విస్తరించింది. ఆ విధంగా వీరి వందే మాతర ఉద్యమం ఫలితంగా 1911వ సంవత్సరంలో బెంగాల్ విభజన రద్దు అయింది. ఈ విధంగా బ్రిటిష్ వారు రద్దు చేశారు. ఈ విధంగా రద్దు చేసినప్పుడు భారతీయ ఉదారవాద నాయకులలో పెళ్లివికిన రాజభక్తి అంతా ఇంత కాదు. మనం ఏదో చేస్తే బెంగాల్ను విభజించరు, వాళ్ళే కలిపారు, చూశారా బ్రిటిష్ వారు ఎంత మంచివాళ్ళని అలా అనుకోవడం జరిగింది. భారతీయ ఉదారవాద నాయకుల్లో ఎవరైతే మితవాద నాయకులు, ఉదారవాద నాయకులు భారతదేశంలో ఈ విధంగా బెంగాల్ కలిపినప్పుడు వాళ్ళంతా కూడా వాళ్ళ రాజభక్తి, తమ
గొప్ప రాజభక్తి వారిలోంచి బయటికి వెళ్ళింది. బ్రిటిష్ వారు తమంత తామే భారతదేశం నుండి వైదొలుతారని కూడా కొందరు ఉదారవాదులు నమ్మారు. బ్రిటిష్ వారు కొంతకాలానికి తమంతట తామే స్వాతంత్రం ఇచ్చేసి భారతదేశం నుంచి వెళ్ళిపోతారని కూడా కొందరు నమ్మారు. ఇట్లాంటి రోజు ఎంతో దూరం కూడా ఉండదని, ఇట్లాంటి రోజు అంటే ఇలా స్వాతంత్రం మనకి ఇచ్చిపోయే రోజు ఎంతో దూరంలో లేదని కూడా ఉన్నదని పేర్కొంది. దాదాబాయి నవరోజీ బహిరంగంగానే ప్రకటించాడు. ఇవన్నీ విషయాలను ఆనాటి ప్రముఖ ఉద్యమ ఆనాటి నాయకుడైన మితవాద నాయకుడైన దాదాబాయి నవరోజీ ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదున్న దానికి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజీ ఈ విధంగా ఇలా జరుగుతుందని బహిరంగంగానే బ్రిటిష్ వారు చాలా మంచివారు, ఎప్పటికైనా భారతదేశం నుంచి వాళ్ళు వైదొలిగిపోతారు, మనకు స్వాతంత్రం ఇస్తారు, మన స్వపరిపాలన మనకిస్తారు, కాబట్టి ఇది ఎంతో దూరంలో ఉండదని చెప్పేసి దాదాబాయి నవరోజీ బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. తర్వాత బ్రిటిష్ వారితో సంబంధం. ఉదారవాద నాయకులకు బ్రిటిష్ వారితో భారతదేశానికి తప్పక సంబంధం ఉండాలనే ప్రగాఢ విశ్వాసం ఉండేది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలివేయాల్సి వస్తే వారు ఎడని పోయేటప్పటికీ మరలా వారిని వెనకకి పిలవవస్తుందని గోఖలే వంటి వారు పేర్కొన్నారు. గోపాలకృష్ణ గోఖలే మరొక ఉదారవాద నాయకుడు. మనం ఈ విధంగా బ్రిటన్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మనకు భారతదేశాన్ని ఐక్యం చేశారు, అలా చాలా గొప్ప బుద్ధి వారిది అని అన్నారు. అని గోపాలకృష్ణ గోఖలే ఏమన్నారంటే ఉదారవాద నాయకులకు బ్రిటిష్ వారితో భారతదేశానికి తప్పక సంబంధం ఉండాలి. ఉదారవాద నాయకులకు ఒకటి ఉండేది, బ్రిటిష్ వారితో భారతదేశానికి తప్పక సంబంధం ఉండాలి. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలివేయవలసి వస్తే వారు ఎడనిపోయేటప్పటికంటే వారు తమ బ్రిటన్కు పోయేటప్పటికి కూడా మరలా వారిని పోయి రిక్వెస్ట్ చేసి వెనుకకు పిలవస్తుందని గోఖలే వంటి వారు పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా మనం మితవాద యుగంలో మితవాదుల పాత్రను అంచనా వేయమన్నప్పుడు ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. మిగిలిన అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.